మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మార్గాని భరత్. మెజారిటీ సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకే జై కొట్టాయని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయనంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వచ్చాయి. అనేక ఎగ్జిట్ పోల్స్ వచ్చినా సరే అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్ ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ దాదాపు 20-30 వచ్చినాయి. సగానికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తారు. మీరేమంటారు? ఇప్పుడు ప్రధానంగా చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలైతే కానివ్వండి, ఇవాళ ఎడ్యుకేషన్ హెల్త్ రంగాల్లో చూసినట్టయితే అనూహ్యంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన జరిగింది. సో దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అందరూ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలనకి అందరూ కూడా ముగ్ధులై ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఊహించిన విధంగా ఇవాళ గణనీయమైన నంబర్స్తో రేపు అధికారంలోకి మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే ఒక పక్కన బీజేపీ, జనసేన, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని అడ్డుకోవడము ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే జగనన్న నమ్ముకున్నది ఇద్దరిని, ఒకటి దేవుణ్ణి నమ్ముకున్నారు, రెండోది ప్రజలు నమ్ముకున్నారు. ఇవాళ ప్రజలకు అందరికీ కూడా సంక్షేమ పరిపాలన అందించిన తర్వాత కూడా ఇవాళ కొన్ని సర్వే సంస్థలు ఏదో ఇష్టం వచ్చినట్టు కొన్ని వేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని నేషనల్ మీడియాస్ కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుచేతనంటే వాళ్ళు తీసుకున్న నంబర్స్ కానీ, వాళ్ళు తీసుకున్న శాంపిల్ సైజ్ కానీ 500 ఒక పార్లమెంట్కి తీసుకోవడం అని అంటే అసలు దాన్ని ఏ రకంగా హేతుబద్ధమని చెప్తా ఉన్నా. ఇది కాకుండా కనీసం ఒక నియోజకవర్గంలో ఒక 3000, 3500 శాంపిల్స్ తీసుకుంటే కానీ అంచనా అందని పరిస్థితుల్లో ఇవాళ ఎలక్షన్స్ అనేది పూర్తి స్థాయిగా చూస్తే ఒక పక్కన పెత్తందారులు అందరూ ఒక పక్షాన్ని నుంచి ఉన్నారు, ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అందరూ ఒక పక్షాన్ని నుంచి ఉన్నారు. ఇవాళ పేదరిక నిర్మూలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల యొక్క మ్యాండేట్తో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లయింగ్ కలర్స్తో రేపు రాబోతూ ఉంది. రేపు సాయంత్రం 4ంటికి, రేపు సాయంత్రం కూడా కాదు, మధ్యాహ్నానికే ట్రెండ్ తెలిసిపోతుంది. ఖచ్చితంగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అనే నేను అని మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతాం. ఖచ్చితంగా రేపు జరగబోయే కౌంటింగ్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగురవేస్తున్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.